జనాలు థియేటర్లకు రాకపోవడానికి అసలు కారణం సినిమా కాదు, పాప్కార్న్. కూల్ డ్రింక్స్ దోపిడీ. పాప్కార్న్ డబ్బా 700, కూల్ డ్రింక్స్ 510 రూపాయలు. 5గురు కుటుంబం వెళ్తే మొత్తం ఖర్చు 4000 రూపాయలు. ఇంత భారాన్ని సామాన్యుడు ఎలా భరిస్తాడు? ఈ దోపిడీ ఆగితేనే మళ్ళీ జనం థియేటర్లకు వస్తారని అన్నారు. అయితే సినిమా థియేటర్కి వెళ్ళడం మానేసాం. 1.5 సంవత్సరం పైన అయింది మేము లాస్ట్ సినిమాకి వెళ్ళి. మళ్ళీ ఎన్నాళ్ళ తర్వాత మా పాప సినిమాకి వెళ్ళాల్సిందని గొడవ చేస్తే ఇవాళ వెళ్ళా. అయితే ఈ థియేటర్లకు జనాలు ఎందుకు రావట్లేదు దానికి ఎగ్జాంపుల్ ఏంటంటే, మొత్తం మేము 5 మెంబర్స్ వెళ్ళాం. మేము, మా పిల్లలు, మా మేనగోళ్ళు కలిసి. టికెట్లు 2200 రూపాయలు అయింది. అంటే దాదాపు 5 టికెట్లు కలిపి 400 చేంజ్ పడింది, జిఎస్టీలు అన్నీ కలిపి. తర్వాత లోపలికి వెళ్ళిన తర్వాత నేను భయపడేది థియేటర్కి వెళ్ళకునే కారణం ఏంటంటే టికెట్ల రేట్లు కాదు, ఇదిగో ఈ పాప్కార్న్. వీళ్ళిద్దరికీ పాప్కార్న్ కావాలి, కూల్ డ్రింక్ కావాలి. అది ప్రపంచంలో ఎక్కడా లేనంత రేటు. ఇదిగో ఈ పాప్కార్న్ డబ్బా ఎంత ఉంటుంది చూడండి, దీనిలో పోసే పాప్కార్న్ ఎంత ఉంటుంది. డీమార్ట్ దగ్గరికి వెళ్తే 40-50 రూపాయలకి ఇంత పెద్ద ప్యాకెట్ ఇస్తాడు. చక్కగా హ్యాపీగా గుడ్ టేస్ట్ ఉంటుంది, చాలా క్వాలిటీ ఉంటుంది. కానీ ఇది పీవీఆర్ ఐనాక్స్. ఇది పీవీఆర్ ఐనాక్స్ పంజాగుట్ట గలేరియా మాల్లోకి రెగ్యులర్గా వెళ్తుంటాం, మా ఇంటి దగ్గర కాబట్టి. సో నేను భయపడేది మీకు చెప్పాలనుకుంది ఏంటంటే, ఇదిగో ఈ డబ్బా 710 రూపాయలు తీసుకున్నాడు. 710 రూపాయలు ఈ డబ్బా. ఎందుకు ఇంత డబ్బా తీసుకోవడం, ఇంత తీసుకోవచ్చు కదా అంటే వీళ్ళు ఒప్పుకోరు. మా పిల్లలు ఇద్దరు ఒప్పుకోరు, వాళ్ళకి పెద్దది కావాలంటారు. అందుకని ఈ మధ్య ఏం చేశాడు, ఇంత పెద్ద డబ్బా తీసుకుంటే అన్లిమిటెడ్ అని ఒక ఆఫర్ పెట్టాడు. ఇప్పుడు నువ్వు ఇష్టం వచ్చినట్టు దోసుకుంటానంటే అంత కలిపి దీని కాస్ట్ 100 రూపాయలు కూడా ఉండదు. ఈ పాప్కార్న్ 100 రూపాయలు లోపే ఉంటుంది. ఇంత పాప్కార్న్ 700 రూపాయలు చేసి అమ్ముతున్నావు. సరే, దానికి అన్లిమిటెడ్ అని ఒక ఆఫర్ పెట్టాడు. అంటే ఎన్నిసార్లు అయినా ఫిల్ చేసుకోవచ్చు అని. సో నువ్వు తెలియగలవాడు, మమ్మల్ని ఇష్టం వచ్చినట్టు దోసుకుంటే మేము మాత్రం ఊరుకుంటావా? మేము మాత్రం ఊరుకుంటావా? ఎరా ఏం చేసావు? ఎన్నిసార్లు ఫిల్ చేసావు? 3 times చేసాం. 3 times రీఫిల్ చేసాం. ఇప్పుడు మేము తినగలిగినంత తిని ఇంకా పక్క సీట్లో కూడా పెట్టాం. సో ఇందులో మళ్ళీ అంట ఇది చీజ్ ఫ్లేవరు తీసుకోవాలంటే ఎక్స్ట్రా 30 రూపాయలు కట్టాలంట. అందుకని 3 సార్లు ఈ డబ్బా ఫిల్ చేసి ఇదిగో మిగిలిన ఇంటికి కూడా పట్టుకొచ్చాం. మేము ఇది తీసుకున్న 700 అంటే ఎందుకు మరి 700 పెట్టి కొట్టడం ఎందుకు, తినకుండా ఉంటే అయిపోద్ది కదా అంటే ఊరుకుంటారు పిల్లలు. బలహీనత కదా అది, మన బలహీనతని వాడు క్యాష్ చేసుకుంటాడు. అందుకని వాడి దొరద మేము తీర్చేసాం. తర్వాత ఏదో ఎన్నిసార్లు ఇచ్చాము నాన్న, ఎన్నిసార్లు ఇచ్చాము ఇది? 4 times. సరే, ఇది అయిపోయినాక మావాడు కూల్ డ్రింక్ రెండోది. కూల్ డ్రింక్ మామూలుగా థమ్స్అప్ అది ఎంత ఉంటుంది, 20-30 రూపాయలకి బాటిల్ ఉంటుంది కదా. ఈయన వద్దురా చలికాలం అసలే తింటే తాగితే దగ్గు వస్తుందిరా అన్నా కూడా వినవు, ఈవిడు ఊరుకోదు. సో అందుకని ఏం చేసాం, సరే వెళ్ళి థమ్స్అప్ కావాలని అడిగితే, థమ్స్అప్ పెప్సీయా? థమ్స్అప్ కాదు, పెప్సీయే. ఆ పెప్సీ ఫుల్ అది ఒక గ్లాస్ ఉంటుంది కదా వాడు ఇచ్చేది, అది తేలేదులే కానీ అది 510 రూపాయలు అంట. ఏది అందులో కలిపి ఒక 1/2 లీటర్ కూడా ఉండదు. నాకు 5-10 రూపీస్. దానికి కూడా వీకెండ్ రీఫిల్ ఆఫర్ పెట్టాడు. ఎన్నిసార్లు అయినా రీఫిల్ చేసుకోవచ్చు. మరి ఊరుకుంటావా? ఊరుకోం కదా. 510 రూపాయలు పెట్టి కొన్నాం కదా. ఎన్నిసార్లు ఫిల్ చేసాం? సరే, థమ్స్అప్ అదే పెప్సీ ఎన్నిసార్లు ఫిల్ చేసాం? 4 times. 4 times తాగి. అది ఒకే గ్లాస్ ఉంది, స్ట్రాలు మార్చి తాగాం మేమే. సరే, అది పక్కన వాళ్ళకి ఇవ్వడానికి కుదరదులే యాక్చువల్లీ, లేకపోతే డిస్ట్రిబ్యూట్ చేసేవాడు మొత్తం. ఇంకా ఎక్స్ట్రా గ్లాసులు ఏమైనా ఇస్తే మొత్తం డిస్ట్రిబ్యూట్ చేసేవాడు, ఈ పాప్కార్న్ డిస్ట్రిబ్యూట్ చేసినట్టుగా. సో దీని గురికే సరదాగా చెప్తున్నారులే కానీ, ఇలా ఈ దోపిడీ ఆపితే, ఇదిగో ఈ దోపిడీ ఆపితే ఇంతంత రేటు ఎంత ఉంటుంది రా? నీ ఎస్టిమేషన్ చెప్పు, ఈ పాప్కార్న్ ఎంత ఉంటుందిరా? నువ్వు డీమార్ట్లో రెగ్యులర్గా తింటావు కదా. 500 ఎక్కువ ఉంటుంది. 30. డీమార్ట్లో పాప్కార్న్ బాగుంది, ఇది బాగుంది నాన్న, నిజం చెప్పురా. రెగ్యులర్గా పాప్కార్న్ తింటావు కదా నువ్వు. డీమార్ట్దే బాగుందా? చూసమ్మా, నువ్వు రెగ్యులర్ పాప్కార్న్ మమ్మీ చేస్తుంది కదా డీమార్ట్ నుంచి, అది బాగుందా ఇది బాగుందా? రెగ్యులర్ ఏది? అది డీమార్ట్ పాప్కార్న్ రెగ్యులర్ వన్స్. అది నిజం చెప్పాలి, డీమార్ట్లో చాలా తక్కువ రేటు ఉంటుంది అక్కడ. ఇది మాత్రం ఇష్టం వచ్చినట్టు దోసేసుకుంటుంది. దీన్ని కంట్రోల్ చేయగలిగితే సినిమా ఇండస్ట్రీ బాగుపడుతుంది. మళ్ళీ జనాలు థియేటర్కి వెళ్తారు. థియేటర్లో 400 రూపాయల టికెట్ అనేది పెద్ద బడ్డీని అనిపించలేదు నాకు. తప్పదు, చాలా కాలం తర్వాత 1 సంవత్సరం పైన వెళ్తున్నాం. అది కూడా పండగ కూడా తీసుకెళ్ళలేదు, వెళ్తాం తప్పదు, నాలాంటి వాళ్ళు వెళ్తారు. కానీ భయపడేది అందరూ దీనికి బాగా డబ్బులు ఉన్న వాళ్ళు లెక్క చేయరు, కానీ మిడిల్ క్లాస్ వాళ్ళు ఎక్కువ ఆలోచించేది ఈ పాప్కార్న్. పిల్లలు తీసుకెళ్ళినప్పుడు ఖచ్చితంగా పాప్కార్న్ కొనాలి, కూల్ డ్రింక్ కొనాలి. వాటికి ఇష్టం వచ్చినట్టు ఈ ధరలు తగ్గించి ఒరిజినల్ రేట్కి అమ్మగలిగితే అప్పుడు ప్రతి ఒక్కళ్ళు థియేటర్కి వస్తారు. సినిమా ప్రొడ్యూసర్లు కానీ
మీరందరూ ఒక్కసారి ఆలోచించుకోండి. అదేమిటి ప్రొడ్యూసర్లు ఏమంటారు, ఈ పాప్కార్న్ మాకు సంబంధం లేదు, అది హాలు సినిమా థియేటర్ బయట వాళ్ళకి సంబంధించింది, సినిమా ప్రొడ్యూసర్కి ఏమి డబ్బులు రావు, సినిమా హాల్ వాళ్ళకి సంబంధించి లేదా మాల్ వాళ్ళకి సంబంధించి నేను చెప్తూ ఉంటారు. మీరు వాళ్ళు మాట్లాడుకుంటారో తన్నుకుంటారో తిట్టుకుంటారో తెలియదు. ఈ పాప్కార్న్ రేట్లు కూల్ డ్రింక్ రేట్లు తగ్గించండి, ఖచ్చితంగా మళ్ళీ జనం థియేటర్కి వస్తారు.